శ్రీమాత్రే నమః. రథసప్తమి 2025 ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వచ్చిందండి. చాలా విశేషమైనటువంటి పర్వదినం. భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భగవానుని కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షమ సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్ని రథసప్తమి అంటారు. సూర్యుడు సప్తాశ్వం 7 గుర్రాలపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలు. 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. గాయతి, తృష్టు, జగతి, అనుష్టు, అంతి, బృహతి, ఉష్ణిక అనే 7 గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారన్నమాట. ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసులను ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు. ఈరోజు మనం ఏం చేయాలి? తెల్లవారుతుండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూసారా, ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి. స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి. అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది. సకల దోషాలు తొలగిపోతుంది. చక్కటి అవకాశం ఉంటే రథసప్తమి నాడు తెల్లని వస్త్రాలను ధరించండి, దేవాలయానికి వెళ్ళండి, ఆదిత్య హృదయం వినండి, సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి. అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను. రథసప్తమి వేడుకలు వైభవపేతంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది. ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం. ఈ రోజుల్లో కాస్త స్పైసీస్, గార్లిక్, ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి. సూర్య నమస్కారం, యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి, స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఇంట్లో చక్కెర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు. శరణమయ్యప్ప.